నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అనేటువంటి సామెత కరెక్ట్గా సరిపోతుంది మన వైఎస్ఆర్సీపీ వాళ్ళకు. ఇక్కడ చూడండి, పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు పిఠాపురంలో పోటీ చేసినప్పుడు ఈయన సినిమా యాక్టరు, ఈయన నాన్ లోకల్ కూడా కాదు, అందుబాటులో ఉండడు. సో పిఠాపురాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారని అందరూ ప్రచారం అయితే చేశారు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కానీ దానికి భిన్నంగా 175 నియోజకవర్గాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్నటువంటి నియోజకవర్గాల్లో ముందు వరుసలో ఉండేటువంటి నియోజకవర్గం పిఠాపురం. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సాగునీరు కానీ, తాగునీరు కానీ, కాలువలు కానీ, రోడ్లు కానీ, అక్కడ ఉన్న బ్రిడ్జ్లు కానీ, రైల్వే పనులు కానీ, కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయగలిగిన పనులైతే కానీ, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేయగలిగిన పనులైతే కానీ, దేవాదాయ శాఖకు సంబంధించిన పనులైతే కానీ చకచకా చేసుకుని వెళ్తున్నాడు. ఇది ప్రతిరోజు మనము న్యూస్ లో చూస్తూనే ఉంటాము. కానీ ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కడుపు మంటతో, ఇప్పుడు ఉదాహరణకు పులివెందలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. గెలిచిన తర్వాత పులివెందల్లో ఉండకుండా, ఆయనకి ఇప్పుడేం పెద్దగా పని కూడా లేదు, అయినాను ఆయన పులివెందల్లో ఉండకుండా, రాష్ట్రంలోనే ఉండకుండా పక్క రాష్ట్రంలో తలదాచుకుంటా ఉన్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో ఎలాగో ఓట్లు వేస్తారు, ఎందుకంటే ఆ పులివెందల వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి. కానీ పవన్ కళ్యాణ్ అందుకు భిన్నంగా ఒకవైపు షూటింగ్ చేసుకుంటూ, మరోవైపు ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొంటూనే అధికారులను పంపించి అక్కడ ఇన్ఛార్జిని పెట్టి పిఠాపురంకి ఏమేమి కావాలని లిస్టు రాసుకొని ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక్కడ చూడండి, పిఠాపురం గొల్లప్రోల్లో ఏం జరిగిందంటే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో నగర పంచాయతీకి ప్రత్యేకంగా మంజూరైన 1 కోటి రూపాయలతో ప్రతిపాదించిన పనులను వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు మోకాలడ్డారు. ఆ 1 కోటి రూపాయలు మాకు ఇచ్చేయండి, మేము తినేస్తాము, మాకేం అభివృద్ధి వద్దు అని చెప్పి, మాకు తెలియకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారా అని చెప్పి వైఎస్ఆర్సీపీలో పార్టీలో గెలిచినటువంటి కౌన్సిలర్లు అడ్డుపడ్డారు. ఆ పనులు జరగనీయకుండా చేస్తున్నారు. అందుకే నేను వీడియో మొదట్లో చెప్పింది, ఈ వైఎస్ఆర్సీపీ అనేది, ఈ జగన్మోహన్ రెడ్డి అనేది ఆంధ్రప్రదేశ్ కి హానికరము. వాళ్ళు అభివృద్ధి చేయరు. పిఠాపురంలో గత 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్క రోడ్డు కూడా వేసినటువంటి పాపాన పోలేదు, ఒక్క కాలువలో కూడా పూడిక తీసినటువంటి పాపాన పోలేదు. అదే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత, పవన్ కళ్యాణ్ అక్కడ ఎమ్మెల్యే అయిన తరువాత ఏవేవైతే పనులు ఉన్నాయో అధికారులే వెతికి వెళ్ళి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు అక్కడ ఉంది. దాన్ని తట్టుకోలేక వంగా గీత ఆధ్వర్యంలో ఈ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ 1 కోటి రూపాయల పనులను కూడా అడ్డుకుంటున్నారు. ఇక్కడ చూడండి, తమకు సమాచారం ఇవ్వకుండా మీరు పెట్టిన పనులకు మేము ఎందుకు ఆమోదం తెలిపాలని ప్రశ్నించారు. అదేమైనా పవన్ కళ్యాణ్ కు సంబంధించిన పర్సనల్ వర్క్, అది గొల్లప్రోలుకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమము, మీ ఊరికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమమే కదా, దాన్ని మీరెందుకు అడ్డుకుంటున్నారు? అందుకు కదా 75,000, దాదాపు 75,000 ఓట్లతో ఓడిపోయింది. ఆపై వారి డిమాండ్ తో జూన్ 5వ తేదీ వరకు మరో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అందుకే ప్రతి మున్సిపాలిటీని కైవసం చేసుకుంటా ఉండేది. ఎందుకంటే ఒకవేళ అక్కడ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లే ఉంటే, వాళ్ళ హవానే ఉంటే ఇలాంటి పనులను జరగనివ్వరు, మోకాలు అడ్డుతారనే వాళ్ళ చైర్మన్ పదవులు కూడా లాక్కుంటా ఉండేది. చూడండి, గొల్లప్రోలు అభివృద్ధి పనుల నిర్వహణకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకొని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ద్వారా 1 కోటి రూపాయలు మంజూరు చేయించారు. వంగా గీత గారు, నీ జీవితంలో ఎప్పుడైనా 1 కోటి రూపాయలు కాదు, 1,00,000 రూపాయల పనులు చేశావా? జెడ్పీ చైర్మన్ గా చేశావు, రాజ్యసభకు చేశావు, ఎంపీగా చేశావు, పిఠాపురం ఎమ్మెల్యేగా చేశావు. ఏ రోజైనా 1 కోటి రూపాయలకు వర్క్ చేసినటువంటి ముఖమేనా తమది? పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని 1 కోటి రూపాయలు రిలీజ్ చేస్తే మీరెందుకు అడ్డుకుంటున్నారు? బహుశా మీరు కూడా నాన్ లోకల్ కాబట్టి పిఠాపురం అభివృద్ధి అయితే పవన్ కళ్యాణ్ కి ఎక్కడ పేరు వస్తుందో, మరోసారి పవన్ కళ్యాణ్ నే గెలిపించే అవకాశం ఉంది కాబట్టి మీరు పిఠాపురంలో మీకు ఓట్లు వేయలేదు కాబట్టి కక్ష కట్టుకొని మీ కౌన్సిలర్లతో వాటిని అడ్డుకుంటున్నారు. జనం చూస్తూ ఉన్నారు. గీత గారు, ఈసారి 75,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు, ఇంకొచ్చేసరికి 1,00,000 ఓట్ల తేడాతో ఓడిపోతారు. ఇది పబ్లిక్ కి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమము. దాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? ఆల్రెడీ 1
కోటి రూపాయలు కూడా డబ్బులు కూడా మంజూరైపోయింది. ఇక పనులు ప్రారంభం మాత్రమే తరువాయి భాగము. ఈ నిధులతో పట్టణ పరిధిలో 27 పనులు చేసేందుకు గురువారం చైర్పర్సన్ గండ్రేటి మంగతాయారు అధ్యక్షన జరిగిన నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశానికి తీసుకొచ్చేందుకు కమిషనర్ కనకారావు టేబుల్ అజెండా రూపొందించారు. దీనికి వైఎస్ఆర్సీపీకి చెందిన చైర్పర్సన్ మంగతాయారు ఆమోదం తెలపకపోవడంతో కమిషనర్ సంతకంతోనే పనులకు టేబుల్ అజెండాగా సమావేశం ముందుకు తీసుకొచ్చారు. పనులు ఎక్కడో ఏమిటో వాటిని పరిశీలించకుండానే తాము ఎలా ఆమోదిస్తామని వైసీపీ కౌన్సిలర్లు గంటా అప్పలస్వామి తదితరులు ప్రశ్నించారు. పనులు ఎక్కడా చేయడం లేదు, పనులేమో పెద్దాపురంలో చేసి మిమ్మల్ని ఏమి సంతకాలు పెట్టమనడం లేదు. ఆ కోటి రూపాయలు 27 పనులకు సంబంధించి అది కూడా గొల్లపురంలో చేసేదానికే కదా ప్రపోజల్ పెట్టింది. దాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? మీకు చేయడం చేత కాదు, చేసేవాడు ఎవరైనా ఉంటే దాన్ని జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్లు దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి, సాల్వా కప్పాల్సింది పోయి, అవార్డో గివార్డో ఇవ్వాల్సింది పోయి ఈ విధంగా అడ్డుకుంటే వైఎస్ఆర్సీపీ ఏ విధంగా అయితే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిందో వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిటే వస్తుంది. జనాలు చూస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలని అడ్డుకునే ప్రయత్నం అయితే చేయొద్దండి. సమాచారం ఇవ్వకుండా ఎలా పెడతారంట? అవును, మరి ఓడిపోయిన పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు మీరు వీళ్ళకి చెప్పి చేయాలంట. చెప్పి చేసేదానికి అదేమన్నా పెళ్లి చేస్తా అన్నారా? అభివృద్ధి కార్యక్రమాలే కదా చేస్తా అన్నారు. పక్క ఊర్లో ఏం చేయడం లేదు కదా, పక్క ఊర్లో చేసి మిమ్మల్ని ఏం సంతకం పెట్టమని లేదు కదా. మీ ఊరికి అభివృద్ధి నోచుకొని పిఠాపురంకే కదా చేస్తున్నారు. అభివృద్ధి అనేది ఎప్పుడు చూడని పిఠాపురం నియోజకవర్గానికే కదా చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లపురోలకే కదా చేస్తా అన్నారు. మరి మీరెందుకు అడ్డుకుంటా అన్నారు? చూడండి, వాయిదా వేయాలని వైసీపీ కౌన్సిలర్ల డిమాండ్. ఏమీ లేదండి, ఈ కోటి రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తే 50 లక్షలు తినేసి 50 లక్షల్లో తూతూ మంత్రంగా ఈ 27 పనులు చేసేస్తారు. ఇదే వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించింది. అదే వైఎస్ఆర్సీపీ సాంప్రదాయము. ఇప్పుడు కోటి రూపాయలతో మొత్తం వర్కులు చేసేస్తే వీళ్ళకి ₹1 కూడా రాదు, ఒక కాంట్రాక్ట్ కూడా రాదు. కాబట్టి కడుపు మంటతోనే ఆపుతా ఉన్నారు. గొల్లపురంలో నగర పంచాయతీ కౌన్సిల్లో వారిదే మెజారిటీ. సో ముందుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేయాల్సింది ఏమంటే ఆ గొల్లపురోలు నగర పంచాయతీ కౌన్సిల్ ఏదైతే ఉందో దాన్ని కైవసం చేసుకోవాలా. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు ముందు ఆ నగర పంచాయతీని కైవసం చేసుకోవాలా. పనులు ఆమోదించకుండా వాయిదా ఇలాగే వదిలితే వీళ్ళు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా చేయనీయకుండా అడ్డుకొని ఆల్రెడీ రిలీజ్ అయిపోయిన డబ్బులు ఇక పని చేసుకోండి అంటే పనులను కూడా అడ్డుకునే పరిస్థితి అయితే కనపడతా ఉంది. సో గొల్లప్రోలు ప్రజలు, పిఠాపురం ప్రజలు మొత్తం గమనిస్తా ఉన్నారు. దీని వెనక ఉండి నడిపిస్తున్నటువంటి వంగా గీత గారు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు ఎలాగూ చేయలేదు, మీకు అభివృద్ధికి స్పెల్లింగ్ కూడా తెలియదు, ఆయన ఏదో చేస్తా అన్నాడు, సహకరించండి. సహకరించకపోయినా అడ్డుకోకుండా ఉంటే ఆయన పని ఆయన చేసుకుంటాడు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.